అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ కూడా అంటారు. అందుకు ఈరోజు ఈ వీడియో భగవాన్ వేదవ్యాస్ గారి పేరు నుంచి మొదలు పెడతాం. ఓం వ్యాసదేవాయ నమః. వేదవ్యాస్ భగవాన్ గారు అనేక వేదాల్ని రచించారు. వేదాలు, ఉపవేదాలు, మహాభారతం అలాంటి చాలా గ్రంథాలు ఆయన రాశారు. అన్ని గ్రంథాల కంటే మించినది భగవద్గీత గ్రంథం. ఆయన రచించినదే. ఆయన చెప్తుంటే గణేష్ భగవాన్ రాశారు, మన జీవితంలో గురువుకి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. గురువు మనకి మంచి చెడు తెలియజేస్తారు. గురువు వల్లనే మనం ఆ పరమాత్మకి దగ్గరయ్యేది. ఆ పరమాత్మ కూడా ఈ భూమిలో జన్మించినప్పుడు జ్ఞానం కోసం, మంచి చెడ తెలుసుకోవడం కోసం గురువు దగ్గరే శిక్ష పొందారు. గురువు అనే పదానికి 2 అక్షరాలు ఉంటాయి. గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం. గురు అర్థం ఏంటంటే గురు అంధకారాన్ని తొలగిస్తారు. వేదవ్యాస వారు ఈ కలియుగంలో మానవ జాతికి జ్ఞానం లేక జ్ఞానంలో దుఃఖంలో ఉండి చాలా బాధపడతారని తెలిసి ఆయన భగవద్గీత రాశారు, మహాభారతం రాశారు. అన్నీ రాసింది ఆయన మన జీవితం సత్యం గురించి తెలియడానికి రాశారు. మన జీవితంలో ఎంత దుఃఖం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం పరమాత్మ స్వరూపం. మనం ఆనందంతో, ప్రేమతో పరమాత్మని స్మరిస్తూ ఎదుర్కోవాలి. గురు పూర్ణిమ రోజు వ్యాస భగవాన్ని తలుచుకుంటూ ఆయన చూపించిన దారిలో నడుస్తూ శాంతిగా, ఆనందంగా ఉందాం. అంతా ఇచ్చిన పరమాత్మకి మనం రుణపడి ఉన్నాం. నా వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు. ఇంతట్లో నా వీడియోని ముగిస్తున్నాను. ఓం వ్యాసదేవాయ నమః.